హైదరాబాద్ కంటే 3 దిక్కుల సముద్రం ఉన్నదట. ఉన్నదా? ఈ ముఖ్యమంత్రి చెప్తాడు హైదరాబాద్కు 3 దిక్కుల సముద్రం ఉందంటాడు. రాజీవ్ గాంధీ కంప్యూటర్ కనిపెట్టిండట. దిల్సుఖ్ నగర్లో విమానాలు అమ్ముతారట. అరే ఏం మాట్లాడుడది? ఈ జనము వింటున్నారు అనే కొద్దిగా సోయన్న ఉండద్దా ముఖ్యమంత్రికి? ఏది పడితే గదే మాట్లాడతాడు. అన్ని అబద్ధాలు. అయినా ఎవరు మాట్లాడతారు? ఎట్లా పనిచేసేటోడు మంచిగా మాట్లాడతాడు. పని శాతగానోడే ఎవడైతే ఓటమి పాలవుతాడో వాడు నోరు జారుతాడు. అంతే కదా? శాతగానోడు అబద్ధాలు ఆడతాడు. ఈ రకంగా రేవంత్ రెడ్డి ప్రజల్లోకి వచ్చి ఇదే బట్టి విక్రమార్క, ఇదే రేవంత్ రెడ్డి బాండ్ పేపర్ మీద 100 రోజుల్లో 6 గ్యారంటీలను సంతకాలు పెట్టలే. వీళ్ళు ఇల్లు తిరగలేదా? ఒక్క గ్యారంటీని అమలైనాదే? నేను అడుగుతా ఆరిట్లా. మొదటి గ్యారంటీ మహిళలకు 2500 వచ్చిందా? రెండవ గ్యారంటీ 15,000 రూపాయల రైతు బంధు వచ్చినాదే? వచ్చిందా? మూడవ గ్యారంటీ అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఒకటని వచ్చిందా మీ ఊర్లే? నాలుగవ గ్యారంటీ విద్యార్థులకు 5 లక్షల విద్యార్థి భరోసా కార్డు వచ్చినాదే? ఐదవ గ్యారంటీ అవ్వా తాతలకు 4,000 పింఛన్ వచ్చిందా? కేసీఆర్ 200 ఉంటే 2,000 చేసిండు. వీళ్ళు ఇచ్చిండ్రా? అంటే ఒక్క గ్యారంటీ అమలు కాలే. మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి. మరి ఏడాది నిండింది, ఆత్మవిమర్శ చేసుకో, ప్రజల క్షమాపణ చెప్పు. తప్పైంది, మిమ్మల్ని మోసం చేసినాము, 100 రోజుల్లో 6 గ్యారంటీలు ఇస్తామని చెప్పి 350 రోజులు నిండినా గ్యారంటీలు అమలు చేయలేదని, తప్పైందని తెలంగాణ ప్రజలను క్షమాపణ కోరమని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అదే మన కేసీఆర్ ఓట్లల్లో చెప్పకపోయినా, ఎలక్షన్ చెప్పకపోయినా రైతు బంధు ఇయ్యలేదావే? కరోనా వచ్చినా రైతు బంధు ఇచ్చిండు. కరోనా కష్టకాలంలో కూడా మంత్రుల ఎమ్మెల్యేల జీతాలు బంధు పెట్టిండు. ఉద్యోగస్తులకు సగం జీతం ఇచ్చిండు. కానీ రైతులకు మాత్రం రైతు బంధు ఇచ్చి చూపించిండు కేసీఆర్. మరి వీళ్ళెందుకు బంధు పెట్టిండు? 15,000 ఇస్తామన్నారు, ఇంత 10,000 ఎగ్గొట్టిండ్రు. రైతు కూలీలకు 12,000 ఇస్తామన్నారు, అది కూడా ఎగ్గొట్టిండ్రు. ఏ ఒక్కటి కూడా చెయ్యని మోసపూరిత పార్టీ కాంగ్రెస్ పార్టీ. అవునా కాదా? ఏమనంటే ప్రశ్నిస్తే కేసులు పెట్టారట, అడిగితే దబాయిస్తున్నారు. వెనకటికట ఓ సామెత ఉంటది, ఇగురం లేనోడు వ్యవసాయం చేస్తేనట వడ్లు వాగుల కొట్టుకపోయినాయట, గడ్డి గాళ్ళ కొట్టుకపోయిందట. ఈ కాంగ్రెస్ వాళ్ళ పాలన గట్లున్నది, ఈ రేవంత్ రెడ్డి పాలన గట్లున్నది. అంతా మోసం. అందుకే నేను మొన్న ఎక్కడో అన్నా, నీ పేరు యనుమల రేవంత్ రెడ్డి కాదయ్యా, నిన్ను ఇప్పటి నుంచి ఎగవేతల రేవంత్ రెడ్డి అని పిలుస్తామో అని చెప్పిన. ఇప్పుడు మాట మీద నిలబడితే మాట మీద నిలబడ్డాడు. మోసం చేస్తే ఏమనాలి? ఎగవేడితే ఎగవేతల రేవంత్ రెడ్డి అంటే తప్ప. ఈ మాట అంటే కేసు పెట్టారట. పెట్టుకో, 100 కేసులు పెట్టుకో, నేను అంటనే ఉంటాను నిన్ను అని చెప్పిన. మూసి 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 అన్నాడు. నేనన్నా, ఆ మూసి మురికి కంటే నీ నోటి మురికే ఎక్కువ ఉన్నది నాయనా, నీ నోటి కంపే ఎక్కువ ఉన్నదని చెప్పిన. ఆ మూసి మురికి కంపు కంటే రేవంత్ రెడ్డి నోటి కంపే ఎక్కువైపోయింది. నీ నోటి కంపు చక్కగా చేసుకో ఫస్ట్.